నిరసనలో 10 ఏళ్ల బాలుడిపై పోలీసుల దాడి తీవ్ర విమర్శలు. న్యూఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమం సందర్భంగా 10 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు కొట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సమాచారం ప్రకారం ఓ ప్రజా సమస్యపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మహిళలు, యువకులు, చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టగా అక్కడ ఉన్న 10 ఏళ్ల బాలుడు కూడా పోలీసుల దాడికి గురైనట్లు ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. బాలుడిపై పోలీసుల సిబ్బంది చేయి చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలో పాల్గొన్న చిన్నారిపై ఇలాంటి చర్యలు అమానవీయమని వారు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. చిన్నారుల హక్కులను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని విమర్శించారు. సంఘటనపై స్వతంత్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జస్టిస్ ఫర్ చైల్డ్, ఢిల్లీ పోలీస్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. చిన్నారులపై బలప్రయోగం ఏ పరిస్థితిలోనూ సమర్థనీయం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే అసలు పరిస్థితి ఏమిటన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. चलो